హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వాలంటీర్లు అందరూ కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన హైకోర్టులో కేసు వేశారు. సార్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎందుకు కేసు వేశారు అన్న కోణంలో కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా గుంటూరు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఏమైంది? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారు? ఏం జరుగుతుంది సార్ అసలు? జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళు తీవ్రంగా బిగినింగ్ లో విరుచుకుపడ్డారు. అంటే జగన్ బలాల్లో ఒకటి వాలంటరీ వ్యవస్థ బలమైంది. జగన్ కి ప్రజలకు మధ్య వాలంటరీ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే కరోనా టైంలో కావచ్చు, వివిధ పథకాలని లబ్ధిదారులకు అందించడంలో కావచ్చు, వాలంటీర్లు అనేవాళ్ళు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్న ఇది వచ్చింది. జనంలో కూడా వాలంటీర్ల పట్ల ఓవరాల్గా పాజిటివ్ ఇది ఉంది. 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉండడం, వాళ్ళ 50 ఇండ్లలో ఏ అవసరాలు వచ్చిన వాలంటీర్ పోయి తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. వాళ్ళని ఆ వాలంటీర్ వ్యవస్థను బ్రేక్ చేయాలనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యంగా ఉండింది. ఎప్పుడైనా అంతే ప్రత్యర్థి బలాల్ని ఎలా బలహీనపరచాలనేవి అన్ని రాజకీయ పార్టీలు చేసే పనే. అలాగా జగన్ బలం ఏవైతే ఉన్నాయో బలాలు వాటినన్నింటినీ దెబ్బ కొట్టాలనే వ్యూహంలో భాగంగా వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు కూడా వీళ్ళు వాలంటీర్లు చేసే పని ఏంది, ఆడవాళ్ళు మగవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తడతారు, వీళ్ళేమో గోను సంచులు మోసే ఉద్యోగమా, ఇలాంటివి ఆయన కామెంట్లు చేసినాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఎవరు చేయని ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 33,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, వాళ్ళు ట్రాఫికింగ్కి అమ్మేశారు వాళ్ళని. దీనికి ప్రధాన కారణం వాలంటీర్లే. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరెవరు స్త్రీలు ఉన్నారు, ఒంటరి స్త్రీలు ఎవరెవరు ఉన్నారు, ఆ డేటా అంతా సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చారు. సంఘ విద్రోహ శక్తులు వీళ్ళని మిస్సింగ్ చేసుకెళ్లారు. ఇది నాకు కేంద్ర నిఘా సంస్థలే నాకు చెప్పాయి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు ఆయన మీద సీరియస్ విమర్శలు కూడా వచ్చాయి. కేంద్ర నిఘా సంస్థలు ఈయనకెందుకు చెప్తాయి, స్టేట్ గవర్నమెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్కి చెప్పాలి కదా అనేది ఒకటి. రెండోది ఈయనకి ఒకవేళ వచ్చుంటే ఈయన పోలీసులకి చెప్పాలి తప్ప ఈయన బహిరంగంగా ఎలా మాట్లాడతాడు అనేది ఒకటి. రెండోది ఈయన దగ్గర ఆధారాలు ఏంటి, ఏ స్టేషన్లో ఎక్కడెక్కడ అయ్యారు, అసలు 30,000 మంది అయ్యే ఛాన్స్ ఉందా, మొత్తం డేటా ఏం చెప్తుంది, ఇవన్నీ మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు. మిస్సింగ్ అంతా కూడా ట్రాఫికింగ్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో అఫేర్ పెట్టుకుని లవ్ చేసి పారిపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిస్సింగ్ అనే కేసు పెడతారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, ఈ మిస్సింగ్ కేసు అలాగే ఉండిపోతుంది. కాబట్టి మిస్సింగ్ అన్నీ కూడా ట్రాఫికింగ్ కాదు. ట్రాఫికింగ్ అంటే పిల్లల్ని కానీ మహిళల్ని కానీ తీసుకెళ్ళిపోయి వివిధ రకాల పర్పస్లకు అమ్మేయడం. అందులో ఒకటి బ్రోతలింగ్, దీనికి అమ్మేయడం, ప్రాస్టిట్యూట్స్గా మార్చేయడం. పిల్లల్ని అయితే హోటళ్ళల్లో లేకపోతే మిగతా వాటిలో పని వాళ్ళగానో భిక్షగాళ్ళుగానో మార్చడం. ఇలాగ రకరకాల పద్ధతులు ఈ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్. సో పవన్ కళ్యాణ్ అది ఒక తేనె తుట్టెను కదిపినట్టు అయింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు విధుల్లోకి వచ్చారు. దాని తర్వాత తమ తప్పు తెలుసుకొని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మేము అలా అనలేదు ఇలా అనలేదు అని సర్దుకున్నారు. దాని తర్వాత చంద్రబాబు ఇంకా ఒక మాస్టర్ స్ట్రోక్తో మేము జగన్ మీకు అన్యాయం చేస్తున్నాడు, మీ దగ్గర సేవలు తీసుకొని 5,000 ఇస్తున్నాడు, మేము వస్తే 10,000 ఇస్తాము అనేది ఆయన అనౌన్స్ చేశాడు. దాంతో వాలంటీర్లలో మంచిది వచ్చింది. అయితే జగన్ తరఫున కొంతమంది రిజైన్ కూడా, ఒక 90,000 మందికి పైన రిజైన్ కూడా చేశారు. కొంతమందిని జగనే కూడా రిజైన్ చేయించాడని కూడా అంటారు. మేము వస్తే మీకు ఇంకా పర్మనెంట్ చేస్తాం ఏదో చెప్పి. సో ఏదేమైనా వాలంటీర్లని బలాన్ని అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు దెబ్బ కొట్టగలిగారు. అందుకని ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేయలేదు. పైగా జగన్ వేరే వ్యవస్థ కూడా జగన్ డెవలప్ చేయలే, వాలంటీర్లనే నమ్ముకొని కూర్చున్నాడు. దాన్ని దెబ్బ కొట్టేశారు వీళ్ళు. జగన్ ఎప్పుడైనా కూడా పార్టీ నిర్మాణాన్ని నమ్ముకొని కార్యకర్తలు నమ్ముకొని ఉంటే కార్యకర్తలు దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళు కార్యకర్తలు కాదు, కానీ కార్యకర్తలు అన్నట్టుగా కూడా వీళ్ళు ప్రచారం చేశారు. నిజమైన వైసీపీ కార్యకర్తలకేమో అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళ రోలు గ్రామాల్లో తీసేశారు కాబట్టి వాళ్ళ కంట్రోల్ పోయింది. కంట్రోల్ ఉన్నది ఎవరు, వాలంటీర్లేమో ఈయన దెబ్బ కొట్టగలిగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దాంతో వాలంటీర్ వ్యవస్థ జగన్కు ఉపయోగపడలేదు.
పోనీ ఆ తర్వాత అన్న చంద్రబాబు ఈ విషయంలో మాట నిలుపుకున్నా అంటే ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు వాలంటీర్లకి తను ఇస్తానన్న 10,000 ఇవ్వలేదు. జగన్ ఇచ్చిన 5,000 లేదు. అసలు వాళ్ళకి ఉద్యోగాలే లేవు. అంటే అసలు మీరు లీగల్గా మిమ్మల్ని ఆల్రెడీ జగనే రద్దు చేసిస్తాడు. అది ఒప్పందం 1990 నుంచి 2024 వరకే ఉండింది, అయిపోయింది అక్కడ. సో మిమ్మల్ని మళ్ళీ నేను తీసుకోలేననేది వీళ్ళు ఫస్ట్ నాంచారు, ఫస్ట్ ఏవో చెప్పారు, మెల్లమెల్లగా చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మేము మోసపోయాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళకైతే చంద్రబాబు ఇచ్చే పరిస్థితులు ఆల్రెడీ పెన్షన్ 6 నెలల్లో వాలంటీర్ లేకుండా పెన్షన్ ఇవ్వచ్చు అనేది సచివాలయ ఉద్యోగుల్ని పెట్టుకొని చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా వాలంటీర్ల అవసరం లేదు అనేది తేలిపోయింది. ప్రజలు కూడా ఇంకా అలవాటైపోతే ప్రజలు ఎవరినైనా మర్చిపోతారు కదా, అలాగా మర్చిపోయారు. ఇప్పుడు ఏమైంది, జడ శ్రవణ్ కుమార్ అనే అడ్వకేటు గతంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఎన్నికల ముందు మరి ఎందుకు మారాడు, ఆయనకి సీట్ ఇవ్వలేదా లేకపోతే ఇంకోటి తెలియదు, కానీ ఆయన తెలుగుదేశానికి యాంటీగా మారాడు. మారిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది, గతంలో ఒక జీవో కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కేసు పెట్టడానికి ఒక జీవో కూడా చేసింది. అప్పుడు పీపీ కూడా గుంటూరు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఆ కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. అట్లాగే 2 మహిళా వాలంటీర్లు మా వల్లనే ఇలాగా మహిళలు మిస్సింగ్ అంటున్నాడు, ఇది ఆయన దగ్గర ఏమీ ఆధారాలు లేకుండా మమ్మల్ని బదనాం చేస్తున్నాడు, ప్రజలను మా పట్ల వ్యతిరేకత పెంచుతున్నాడని కోర్టులో కేసు వేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ కేసుని విత్డ్రా చేసుకున్నది. సో దీని మీద ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంటారు దీన్ని. అంటే కేసు అలా విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఈ విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అనేది ఒకటి. రెండవది, విత్డ్రా చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ప్రజాప్రతినిధి కోర్టు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ కోర్టు విజయవాడ, అది చేయాలి తప్ప ఈ కోర్టు పరిధిలో లేదది. ఈ కోర్టులో రద్దు పిటిషన్ అనేది వేయకూడదు, కాబట్టి ఇది చెల్లదు అని కూడా ఈయన వాదిస్తున్నాడు. అది ఇప్పుడు ఈరోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణకు వస్తే మరి కోర్టు ఏం చెప్తుంది, ఆయన మీద కేసు ఉంచాలని చెప్తుందా, తీసేయడం కరెక్ట్ అని చెప్తుందా, తీసేసే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కోర్టు జడ శ్రవణ్ కుమార్కి అనుకూలంగా ఇస్తే ప్రభుత్వం ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్తుందా, లేదా జడ శ్రవణ్ కుమార్కి వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు ఇస్తే జడ శ్రవణ్ కుమార్ ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్తాడా, ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి, లేదా త్వరగా తేలుతుందా ఈ కోర్టులో అనేది కూడా మనం చూడాలి. ఏదేమైనా వాలంటరీ గొడవ అనేది లైవ్లీగా ఉంచే విధంగా కనిపిస్తుంది. ఒక పక్క వైసీపీ కూడా దీన్ని ఉపయోగించుకొని వాలంటీర్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఏదేమైనా దానివల్ల కూటమికి పెద్ద నష్టం అయితే ఏమీ లేదు. వాలంటీర్లు ఆల్రెడీ ఇప్పుడు చాలామంది, నేను ఆ మధ్య కూడా మొన్న ఒక ఊర్లో ఏదో అమ్మాయిలు దొరకట్లేదు అంటా ఉన్నారు అంతకుముందు ఒక ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడు చూస్తే 33 మంది చేరారు. ఎలా చేరారంటే వీళ్ళందరూ ఒకప్పుడు వాలంటీర్లు సార్, ఆ ఉద్యోగాలు పోయినాక దీంట్లో చేరారు అని చెప్తారు. ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు. సో ఎవరో వెళ్ళిపోలేని వాళ్ళు ఇంకొకరు, ఎందుకంటే 5,000కి గ్రామాల్లో ఏమి వృత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకేదో పని చూసుకుంటారు.